నేను కమల గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మా దేవుడు నాకు అద్భుత కార్యం ఒకటి చేశారు. ఏంటంటే మా అబ్బాయికి అడ్మిషన్ కాలేజీలో చేర్పిద్దామని వెళ్ళాము. ఎంత అమౌంట్ అడుగుతారో నాకైతే తెలియదు. నా దగ్గర అమౌంట్ అయితే 3000 ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎంత అడుగుతారని ఇవాళ ఉదయం మేడం గారికి ఫోన్ చేసి జీతం డబ్బులు వేయండి మేడం, నేను అడ్మిషన్ ఫీజు కట్టాలి పిల్లలకి అన్నాను. అంటే మేడం అన్నారు, అమ్మ అడ్మిషన్ ఫీజు సార్ కట్టారు, మీ అబ్బాయికి ఎప్పుడో దసరా అప్పుడే అబ్బాయి ఆధారం కార్డు ఇచ్చావంటే కదా అన్నారు. అదేంటి మేడం మాకు తెలీదు అని అన్నాను. ఆ సార్కి ఫోన్ చేస్తే అమ్మ నేను అక్కడికి వచ్చి మాట్లాడతానని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అన్నారు, మీరేం ఒక్క రూపాయి కూడా కట్టొద్దు, అడ్మిషన్ ఫీజు అనేది నేను పే చేశానమ్మా, మీరు ఇంకేం కట్టొద్దు. ఫీజు కూడా 30,000 వేశారు, కానీ దేవుడు మాకు ఫీజు 18,000కే దేవుడు తగ్గించి ఇచ్చారు. దేవుడికి కృతజ్ఞత స్తుతి. ఒక్క రూపాయి కూడా దేవుడు నాకు ఇవాళ అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోకుండా నేను దేవుడికి అడిగాను, యేసయ్య నా దగ్గర అయితే ఎంత అమౌంట్ లేదు, మీరే సహాయం చేయాలని నేను దేవుడికి పొద్దున అడిగా. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఎంత అద్భుత కార్యం. నాకైతే దేవుడు నిజంగా అసలు ప్రతి విషయంలో నేను అడిగిన వెంటనే నాకు ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యంగా అద్భుత కార్యాలు చేస్తున్నారు. బ్రదర్ మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా నేను మా చర్చిలో పలారం పంచుతాను అనుకున్నాను. నేను అట్లా పంచిన తర్వాత మా తమ్ముడు, అబ్బాయికి నేను 12,000 పెట్టి సైకిల్ కొనిస్తాను, కాలేజీకి వెళ్ళడానికి మీకు చాలా ఇబ్బంది అయినాను. దేవుడు అది కూడా నాకు ఎంతగానో ప్రతి విషయంలో కానీ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు. నా పరిస్థితి దేవుడికి తెలుసు. మీ బ్రదర్ గారు నిన్న ఆమెకి 2 నెలలు సరుకులు లేవు, నాకు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు సరుకులు ఇచ్చినందుకే కృతజ్ఞత స్తుతులు చెప్పి నేను అలాగే ప్రతి విషయంలో దేవునికి చెప్పుకుంటున్నా. దేవుడు నాకు ప్రతి విషయంలో ఆయన నిజంగా నేను ఏది అడిగినా కానీ నా దేవుడు నాకు ఎంతనే సహాయం చేస్తున్నారు. దేవునికి అసలు కృతజ్ఞత స్తుతులు. నా విషయంలో కానీ నా భర్త విషయంలో కానీ ఎంతగానో మాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. నిజంగా మమ్మల్ని ఇంత బలపరుస్తున్నందుకు జాషువా గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.